అన్ని ఆరోపణలే, ఆధారాలేవి. 165 రోజులు విచారణ ఖైదీగానే కవిత. పలుమార్లు విచారించిన ఈడీ, సిబిఐ. ఆప్కు 100 కోట్ల ముడుపులని ప్రచారం. అకౌంట్లు సీజ్ చేసిన రికవరీ శూన్యం. ఒక్క ఆధారం చూపలేకపోయినా ఈడీ. అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు. ఆమెను జైల్లో ఉంచడం భావ్యం కాదని తీర్పు. లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు మంగళవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆమె రిమాండ్ ఖైదీగా 165 రోజులు తిహార్ జైల్లో ఉన్నారు. 2022లో మొదటిసారి లిక్కర్ పాలసీ కేసులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అదే ఏడాది స్కామ్లో కవితను ఆమె నివాసంలో సిబిఐ ప్రశ్నించింది. ఆ తర్వాత ఢిల్లీలో పలుమార్లు ఈడీ అధికారులు కవితను విచారించారు. ఆ సమయంలోనే కవితను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సమయంలో ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. మార్చి 15న ఈడీ కవితను అరెస్ట్ చేయక ఏప్రిల్ 11న తిహార్ జైల్లో సిబిఐ అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారులు వందలాది మంది సాక్షులను విచారించారు. కానీ ఒక్క సాక్ష్యం కూడా చూపలేకపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు చేరినట్టు ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలో పలువురి బ్యాంక్ అకౌంట్లను సైతం సీజ్ చేశారు. అయినప్పటికీ అందులో కొంత కూడా రికవరీ చేయలేకపోయారు. ఇక్కడ ప్రధానంగా పార్లమెంటు ఎన్నికలకు ముందే కవితను అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఒకవేళ కవిత ఇదే నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుండి మరొకసారి పోటీ చేస్తే ధర్మపురి అరవింద్కు ఎక్కడ మరి ఆ నష్టం జరుగుతుందో, ఓటమి పాలయ్యే అవకాశం ఉంటుందో అనే ఉద్దేశంతో ముందస్తు పథకం ప్రకారమే కవిత చుట్టూ ఈ కేసు నల్లి కవితను తీసుకుపోయి జైల్లో వేసింది. అయితే ఇక్కడ ఇదే కేసీఆర్ ప్రభుత్వాన్ని అప్పుడు 2022, 23 ఆ ప్రాంతంలో ఆ 2 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వాన్ని, కేటీఆర్ను, హరీష్ రావును, అదేవిధంగా కవితను లక్ష్యంగా చేసుకొని బీజేపీ పార్టీ ఇక్కడ మొత్తం డిస్టర్బ్ చేయాల వ్యవస్థనని ఒక వ్యూహం అల్లుకున్నది. అందులో భాగంగానే ఫామ్ హౌజుల్లో ఎమ్మెల్యేలను కొనాలని చూసాం. ఓ స్వామీజీని ఇక్కడికి పంపి ఆ స్వామీజీ ద్వారా ఇక్కడ బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలను డిస్టర్బ్ చేసి ఈ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసి కూల్చాలని ప్రయత్నం చేసింది. అది కూడా సఫలం కాలేదు. ఆ తర్వాత కవితను పట్టుకోవాలని దాదాపు 2 సంవత్సరాలుగా కవితను ఆధారం చేసుకొని నెగటివ్ వార్తలు అల్లింది. అక్కడి నుంచి సిబిఐ, ఈడీ రావడం, ఈమెను విచారించడం, ఇక్కడ వీళ్ళు ఈ వార్తలను ప్రజల్లోకి నెట్టివేయడం, ఇదే జరిగింది 2 సంవత్సరాలు. ఆఖరికి వాళ్ళకి ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ఎప్పుడు అరెస్ట్ చేస్తే బీజేపీకి బెనిఫిట్ అవుతుంది, వాళ్ళకు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని వాళ్ళకు నమ్మకం లేదు. అసెంబ్లీ టైంలో మనం పట్టుకుంటే అది కేసీఆర్కే బలం అవుతుంది అనుకున్నారు. అనవసరంగా లేని చిచ్చు పెట్టి మళ్ళీ కేసీఆర్ వైపే ఈ ఓటర్లందరూ తిప్పే ప్రయత్నం అవుతుంది. అనవసరంగా మనం కేసీఆర్ని ముట్టుకుంటే అసెంబ్లీ ఎన్నికలు అప్పుడు అనేది కేసీఆర్ని ముట్టుకోలే. కేసీఆర్ మీద సోషల్ మీడియాలో వ్యతిరేకత ఉన్నది, ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది. కానీ అది నిజంగా కేసీఆర్కు వ్యతిరేక ఓటు బ్యాంకా లేకపోతే సోషల్ మీడియా వ్యతిరేకతనేనా అనేది వాళ్ళకి అర్థం కాలే. కాబట్టి అప్పుడు కేసీఆర్ని కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులను కానీ ముట్టుకుంటే అనవసరంగా ఇది సెన్సిటివ్ ఇష్యూ అవుతుంది, వీళ్ళకి కలిసి వస్తుంది అనుకున్నారు, సానుభూతి వీళ్ళకి వస్తుంది అనుకున్నారు. ముట్టుకోలే, వాళ్ళకి అర్థం కాలే. ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం పడిపోయిందో చలో దెబ్బ మీద జబ్బేయాలనే ఆలోచనతో ఇప్పుడు పార్లమెంట్లో మోడీ ప్రధానమంత్రి కావడానికి వాళ్ళకి పార్లమెంటు సీట్లు అవసరం. ఆ క్రమంలో వాళ్ళు ప్రయోగించిన మొట్టమొదటి అస్త్రం కవితను అరెస్ట్ చేయడం. కవితను అరెస్ట్ చేసి కేసీఆర్ మరింత డల్ చేసి పార్లమెంటు ఎన్నికల్లో మోడీ దేశానికి ప్రధానమంత్రి అయితే ఇప్పుడు దేశమంతా వెలిగిపోతుందనే ఒక కాన్సెప్ట్ తోటి ఇక్కడ అత్యధికంగా ఎంపీ సీట్లు గెలుచుకోవాలని ముందుగా కవితను అరెస్ట్ చేసి జైలుకు తరలించిండ్రు. అనుకున్నట్టుగానే ఇక్కడ 8 ఎంపీ సీట్లు, దాదాపు సగం సీట్లను బీజేపీ గెలుచుకున్నది. అనుకున్నట్టుగానే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డది. బీజేపీకి తక్కువ సీట్లు వచ్చినా ఇక్కడ చంద్రబాబు నాయుడు అటు వీళ్ళు పొత్తులతోటి మళ్ళా 3వసారి ప్రధానమంత్రి అయ్యిండు. ఆ ఉద్దేశంతో పార్లమెంటు ఎన్నికలను లక్ష్యంగా చేసుకునే కవితను అరెస్ట్ చేసినట్టు ఇక్కడ మనకు అర్థమైపోతున్నది.